నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం విశాఖ వేదికగా ఘనంగా ఆడుదాం ఆంధ్ర వేడుకలు ముగింపు విజేతలకు ట్రోఫీలు అందజేసిన సీఎం తమ ప్రభుత్వం క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న జగన్మోహన్ రెడ్డి వైభవంగా ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు వాగ్దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ చదువుల తల్లి అనుగ్రహం కోసం విశేషంగా తరలివచ్చిన విద్యార్థులు భక్తజనం జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అల్లాడుతున్నారు అన్న ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఏళ్లు గడుస్తున్నా డిఏ ఇవ్వడం లేదు జీపీఎఫ్ఐ రుణాలు తీసుకునే వెసులుబాటు లేదంటూ ధ్వజం సిద్ధార్థ మహిళా కళాశాలలో ఓటర్లను చైతన్యపరచడం ఎన్నికలలో భాగస్వామ్యం చేయడం కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు రానున్న ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచడమే తమ లక్ష్యం అంటూ వెల్లడి యువత క్రీడల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర తొలి సీజన్ విజేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖలోని వైఎస్ఆర్ స్టేడియంలో ట్రోఫీలతో పాటు మెడల్స్ నగదు ప్రోత్సాహకాలని అందించారు. క్రికెట్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ మెన్, ఉమెన్ విజేతలకు చెక్కులను ట్రోఫీలతో పాటు అందించారు. బ్యాడ్మింటన్ తొలి 3 స్థానాల్లో నిలిచిన జోడీలకు ట్రోఫీలతో పాటు నగదు ప్రోత్సాహకాలని అందించారు. ఆడుదాం ఆంధ్ర పోటీలలో నిర్వహించిన క్రికెట్ పురుషుల విభాగంలో ఏలూరు జట్టు విజేతగా నిలవగా మహిళా విభాగంలో ఎన్టీఆర్ జిల్లా జట్టు గెలుపొందింది. వాలీబాల్ మెన్, ఉమెన్ 2 విభాగాల్లోనూ బాపట్ల విజేతగా నిలిచింది. ఖోఖో మెన్లో బాపట్ల, ఉమెన్లో ప్రకాశం జిల్లాలు విజేతలుగా నిలిచాయి. బ్యాడ్మింటన్ మెన్లో ఏలూరు జోడీ, ఉమెన్లో బాపట్ల జోడీ విజేతగా నిలిచింది. కబడ్డీ మెన్లో బాపట్ల, ఉమెన్లో విశాఖ జట్లు విజేతలుగా నిలిచి సీఎం జగన్ చేతుల మీదుగా ట్రోఫీలతో పాటు చెక్కులను అందుకున్నాయి. క్రికెట్ విజేత ఏలూరు విశాఖ వైఎస్ఆర్ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో డే నైట్గా సాగిన పురుషుల క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నక్కవానిపాలెం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 128 పరుగులు చేసింది. ప్రతిగా అశోక్ పిల్లర్ రోడ్డు జట్టు తొలి 50 పరుగుల్ని వికెట్ కోల్పోకుండానే చేసింది. 10 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయినా 69 పరుగులు చేసి 4వ వికెట్ను 87 పరుగుల వద్ద కోల్పోయింది. అనంతరం వికెట్ కోల్పోకుండానే లక్ష్యాన్ని ఛేదించింది. 16వ ఓవర్లో చివరి 2 బంతుల్ని సిక్సర్లుగా మలచడం ద్వారా టైటిల్ను సొంతం చేసుకుంది. దీంతో ఏలూరు జట్టు గెలుపొందగా విశాఖ రన్నరప్గా నిలిచింది. మెన్ క్రికెట్ టైటిల్ పోర్ను సీఎం జగన్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో నుంచి ఈ ఆడుదాం ఆంధ్ర అనే లక్ష్యం ఒకవైపున గ్రామ స్థాయిలో నుంచి వార్డు స్థాయిలో నుంచి ఆరోగ్యానికి యాక్టివిటీ లెవెల్స్, ఎక్సర్సైజు, స్పోర్ట్స్ వీటి అవసరం ఎంత, వీటి గురించి అవగాహన అన్నది గ్రామంలోని ప్రతి ఇంట్లోనూ పట్టణంలోని ప్రతి ఇంట్లోనూ వీటి గురించి అవగాహన పెరగాలి. ఆరోగ్యం పట్ల వ్యాయామంకున్న అవసరం పట్ల అవగాహన పెరగడం చాలా అవసరం అన్నది ఒక ఉద్దేశం అయితే, రెండవ ఉద్దేశం గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ మట్టిలోని మాణిక్యాలను మనం సానపట్టగలిగితే, సరైన ట్రైనింగ్ వారికి సరైన పద్ధతిలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ సరైన శిక్షణ మనం ఇవ్వగలిగితే ఇటువంటి మట్టిలో ఉన్న మాణిక్యాలను మనం జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇంకా ఎక్కువగా మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలను పరిచయం చేయగలుగుతాము అన్నది రెండవ ఉద్దేశం. ఈ ఉద్దేశాలలో భాగంగానే క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారు. దాదాపుగా 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామ స్థాయి, వార్డు స్థాయిలో పోటీలు జరిగితే 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే మరో 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగితే
1731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 మ్యాచ్లు రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తే ఈరోజు ఫైనల్స్ ముగించుకొని ఈరోజు ఈ విశాఖలో ఈ ఉత్తరాంధ్రలో మన కోడి రామమూర్తి గారి గడ్డ మీద సగర్వంగా కూడా ఈ కార్యక్రమాన్ని ముగింపు సమావేశాలు ఈరోజు నిర్వహిస్తా ఉన్నాం. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేత ధూళిపళ్ల నరేంద్ర స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవి సుబ్బారెడ్డికి సీఎం జగన్ అప్పజెప్పారన్నారు. సజ్జలకు దొంగ ఓట్లు పెంచే బాధ్యతను వైవికి రాజధానుల సంఖ్యను పెంచే బాధ్యతను అప్పగించినట్టున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్కు అర్థమైందన్నారు. అక్రమ సంపదను దాచుకోవడానికి, హైదరాబాద్లో ఆస్తులు కాపాడుకోవడానికి ఉమ్మడి రాజధాని డిమాండ్ అని అన్నారు. 10,000 కోట్ల మేర నిర్మాణ పనులు జరిగినా అమరావతిని నాశనం చేసి మళ్లీ హైదరాబాద్ అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంతంగా అధికారాన్ని చెలాయించే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్న వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. నాకు అలాగే ఆయన కొడుకు, వాళ్ళేమి రోడ్డు మీద ఉన్నాళ్ళు కాదు, అడ్రస్లు లేనాళ్ళు కాదు, తెలియనాళ్ళు కాదు. ఆయన కొడుకు సజ్జల భార్గవరెడ్డి ఇవాళ ఈ సోషల్ మీడియాలో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించే శక్తి ఉన్న బలమైన కుమారుడు ఆయనకి. మరి అటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటంతో పాటు ఈ రాష్ట్రంలో దొంగ ఓట్లు సృష్టించే బాధ్యతని సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన కుమారుడు తీసుకున్నారనేది స్పష్టమవుతా ఉంది. ఆయన చాలా చెప్పాడు, నేను చివరిలో మళ్ళీ చెప్తాను. నైతికత, అనైతికత ఇవన్నీ చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆయన ఏదైతే ఫామ్ 7 అనేది ఒక రెఫరెన్స్ నెంబర్ పెట్టాడో దాన్ని తీసుకుంటే పొన్నూరు నియోజకవర్గంలో ఆయన ఓటు కోసం అప్లై చేశాడు. ఎప్పుడు అప్లై చేశారు? ఆయన 13/10/2023 ఆయన పొన్నూరు నియోజకవర్గంలో అప్లై చేశాడు. గత ఎన్నికలను చూస్తే విజయవాడ పరిధిలోని నియోజకవర్గాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దానిని 84% పెంచాలనేది తమ లక్ష్యమని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్లను చైతన్యపరచడం, ఎన్నికల్లో భాగస్వామ్యం చేయడం అనే కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో యువతే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. మొదటిసారి ఓటు పొందిన వారికి ఈవీఎంకు సంబంధించి బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ గురించి వివరించారు. స్వీప్ నోడల్ అధికారి యు శ్రీనివాసరావు మాట్లాడుతూ అర్హులైన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ చైర్మన్ దేవినేని మధుసూదన్ రావు మాట్లాడుతూ యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, అందుకు అనుగుణంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. దేవినేని సీతారామమ్మ ఫౌండేషన్ ఎన్నికల వివరాలతో ప్రచురించిన కరపత్రాలను ఆవిష్కరించారు. వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారు. డిప్యూటీ తహసీల్దార్ ఎస్వి రవీంద్రనాథ్, కళాశాల డైరెక్టర్ టి విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటారు. అంటే 18 to 21 గ్రూప్లో ఉండేటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. దట్ 21 to దట్ యాక్చువల్గా ఉండేటువంటి ఆ 60 గ్రూప్లో ఉండేటువంటి కొంతమంది ఉంటారు. 60 దాటినటువంటి గ్రూప్ ఒకటి ఉంటుంది. ఈ ఎంటైర్ దాంట్లో పీడబ్ల్యూడీస్ అనేటువంటిది, అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అనే వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఉంటాయి కదా, చాలా డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. అంటే ఉంటారు డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ అనేటప్పుడు ఎలా అయితే పీడబ్ల్యూడీస్ అనేటువంటి వాళ్ళు ఉంటారో, తర్వాత ట్రాన్స్జెండర్స్ అనేటువంటి గ్రూప్ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు. సో ఇలా అందరు కూడా ఇంక్లూజివ్ ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ ద పీపుల్ మాత్రమే ఎక్కువ మనకి ఎలా అనుకుంటుంటాము, వస్తే ఎలక్షన్స్కి అనేసరికి అంత పేదోళ్ళ వేస్తారు సార్, అర్బన్లో ఏముంటుందిలే, రిచ్ పీపుల్ ఎవరు వెళ్తారు ఆ టైంకి లైన్లో అనేటువంటి ఎవరు నిల్చుంటారు. మనం అదే మాట్లాడుకుంటుంటాం కదా సార్. ఓటు అంటే ఇదేదో పేదోళ్ళకి సంబంధించినటువంటిదే. మిడిల్ క్లాస్ కొంతమంది వెళ్తారు, రిచ్ పీపుల్ అసలు దే డోంట్ బాదర్ కదా. సో అదేవిధంగా యువత కూడా అదే విధంగా
అసలు ఓటు ఉందో లేదో మాకు ఎందుకులే అని ఒక నిర్లిప్తత, ఒక యాటిట్యూడ్ అనేటువంటిది ఉండడము, అసలు ఓటు ఉందా లేదో తెలుసుకోకపోవడము. మీకు అసలు ఈ ఓటింగ్ ప్రాసెస్ అంటే, అసలు ఓటు ఎలక్ట్రల్ రోల్ అంటే దాంట్లో ఏముంటుంది, ఇంక్లూజన్ చేయాలంటే ఎటువంటి ఫామ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన డిఫరెంట్ యాప్స్ కొత్త రకాల యాప్స్ వచ్చాయి, తర్వాత కొత్త రకాల పోర్టల్స్ ఏమున్నాయి, ఇదంతా కూడా పూర్తిగా అనేది అవగాహన అనేటువంటి ఉండట్లేదు. సో దాంతో ఒకసారి అవగాహన గురించి మీకు ఇప్పుడు ఈరోజు అంటే మెయిన్ పర్పస్ అయితే ఈరోజు మీకు ఈవీఎం అండ్ వీవీప్యాట్కి సంబంధించినటువంటి ఓరియంటేషన్. ఓకే, దట్స్ ద మెయిన్ పర్పస్. ఇప్పటికే మీరంతా కూడా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అన్నది అయిపోయింది కదా, అందరికీ ఓటు ఉంది కదా, ఓటు ఉందా? సో అందరికీ ఓటు అనేది ఎన్రోల్ అనేటువంటి చేసేసుకున్నారు. ఇందాకే మేడం గారు చెప్పినట్టు ఇక్కడే సో ఓకే డ్రైవ్ పెట్టాము, ఇక్కడే జరిగింది అనుకుని చెప్పేసాను. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 26వ డివిజన్ కాలవకట్టు తదితర ప్రాంతాలలో స్థానిక వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ అంగిరేకుల గొల్లభామ నాగేశ్వరరావు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ ప్రతి డివిజన్ పర్యటనలో భాగంగా ఈరోజు 26వ డివిజన్ కాలవకట్ట ఏరియాలో పర్యటించామన్నారు. కట్ట రోడ్డు జగనన్న హయాంలో వేశామని తెలిపారు. అందరికీ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామని తెలిపారు. మళ్లీ జగనన్నకే ఓటు వేస్తాం ప్రజలు చెప్తున్నారన్నారు. స్థానిక కార్పొరేటర్కి ప్రజా సమస్యలు పట్టవు అని అన్నారు. గొల్లభామ నాగేశ్వరరావు నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారన్నారు. మళ్లీ సెంట్రల్ నియోజకవర్గంలో అధికారంలోకి రాబోయేది తమ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 26వ డివిజన్లో ఈ కట్టంతా కూడా ఈరోజు పర్యటించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్థానిక మన ఇన్ఛార్జ్ గారైన గొల్లభామ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారు అవుతు శైలజారెడ్డి గారు అందరం కలిసి రావడం జరిగింది. ఇక్కడ ఇదివరకు చాలా ఇబ్బందికరంగా ఉండేది, కనీసం రోడ్డు కూడా లేని పరిస్థితిలో ఉంటే ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక మా నాగేశ్వరరావు గారు దగ్గరుండి వారు కొంచెం వ్యక్తిగతంగా, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా టోటల్గా రోడ్డు వేయించడం కానివ్వండి, అదేవిధంగా ఇతర సమస్యలన్నీ కూడా దగ్గరుండి పరిష్కరించి పథకాలు అందరికీ కూడా నేరుగా చేరే విధంగా అందరికీ కూడా వీళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు. ప్రజల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా మేము జగనన్న ఓటేస్తాం, ఎందుకంటే మాకు మంచి చేసే జగనన్న మళ్ళీ కావాలని చెప్పని ఈ ప్రజలందరూ కోరుకుంటారు. తప్పకుండా వారి యొక్క ఆశీస్సులతో ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో వైఎస్ఆర్సీపీ పార్టీ దిగ్విజయంగా గెలుచుద్దని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయినా కానీ స్థానిక గెలిచిన కార్పొరేటర్ ఏమాత్రం కూడా సరిగ్గా పట్టించుకోకుండా, ఎవరికి ఎటువంటి సహకారం కూడా అందుబాటులో లేకుండా వాళ్ళ మాజీ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా కార్పొరేటర్స్ ఇద్దరు కూడా సరిగ్గా అందుబాటులో లేని పరిస్థితి ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఓడిపోయినా కానీ మా గొల్లభామ గారు, నాగేశ్వరరావు గారు, మా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్తున్నారు. వారికి అన్ని విధాలా కూడా మేము తోడున్నాం అనేది, కరోనా కష్టకాలంలో కూడా మేము అండగా ఉంటామని చెప్పని వాళ్ళకి అన్ని విధాలా సహాయం చేశారని ప్రజలు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ఈ డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీతో మన వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్దని మీ అందరికీ కూడా నేను తెలియపరచుకుంటాను. 26వ డివిజన్లో మరి మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో, అలాగే స్థానిక ఇన్ఛార్జ్ గారు గొల్లభామ గారి ఆధ్వర్యంలో గడప గడపకు వెళ్ళాం. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా జగనన్న ఇచ్చేటువంటి నవరత్నాల పథకాలు ఎలా అమలు అవుతున్నాయి, ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నటువంటి లోతుపాతులు కూడా తెలుసుకున్నాం. ఒకటి చెంటూరు రోడ్, ఒకటి చోట కొంచెం డ్రైనేజ్ అనేటువంటిది చెప్పడం కూడా జరుగుతుంది. ఆల్రెడీ అది 2-3 రోజుల క్రితమే, ఎందుకంటే మొన్న పొద్దున పూట చేసినటువంటి పాదయాత్రలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బంది చెప్పారు. దాన్ని ఇవాళ వచ్చి వాళ్ళందరూ కూడా రిమూవ్ చేసి అక్కడ ప్రజలకు ఏవైతే ఇబ్బంది లేకుండా ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది. అలాగే ఏదైతే ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉందో మరి దానిలో ఉన్నటువంటి వాకర్స్ వెల్ఫేర్ అందరూ కూడా మరి సార్ మొన్న వచ్చినప్పుడు కలిసినప్పుడు కొంచెం రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేంటంటే ఓపెన్ జిమ్ కావాలనేటువంటి కార్యక్రమం, అలాగే దానిలో కొంచెం ఒక కమ్యూనిటీ హాల్ లాగా లేకపోతే గతంలో ఉన్నదే దాన్ని ఏదైనా రెన్యువేట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా లైబ్రరీ దిశగా మేమందరం కూడా అడుగులు వేస్తా ఉన్నాం. ఎందుకంటే అక్కడికి చాలామంది పొద్దున్నే మరి వాకర్స్ వస్తారు, మరి వాళ్ళకి అనుగుణంగానే డెవలప్మెంట్ కానివ్వండి, ఇంకా ఏదన్నా వాళ్ళు అడిగినటువంటి కార్యక్రమాల్లో సుమారుగా
20 లక్షల రూపాయలతోనే ఓపెన్ జిమ్ అనేటువంటిది 8 లక్షల రూపాయల వ్యయంతో కూడా ఆల్రెడీ మేము చేయించడం జరుగుతూ ఉంది. అది 2-3 రోజుల్లోనే వర్క్ కూడా మొదలు పెడతారు. ఒక సమస్యని స్పందించి వాళ్ళ యొక్క సమస్యలు మనం పరిష్కరిస్తూ ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి మన డిప్యూటీ మేయర్ గారు ఆమె ఆశీస్సులతో కూడా కొన్ని పనులు చేయించాను నేను. ఇక్కడ మున్సిపాలిటీ ట్యాపులు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, రోడ్లు కానీ, మన డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా కానీ నాకు వచ్చిన కంప్లైంట్ నెంబర్ రెఫర్ చేయగానే వాళ్ళు స్పందించి ఈ డివిజన్కి ఈ రోజుకి పనిచేస్తున్నారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజుకి డివిజన్లో ఉండి అభివృద్ధి కార్యక్రమంలోనే ప్రజల మధ్యలో ఉండి వాళ్ళ సమస్యల పరిష్కారానికే మేము ఇంకా తోడ్పడుతూ ఉంటున్నాము. ఇంకా కష్టపడతాము. ఈ డివిజన్లో ఇంకా భారీ మెజార్టీకి మన ఎల్లంపల్లి సీనానికి భారీ మెజార్టీ రావాలని ఇంకా కృషి చేసి అఖండ విజయంతో గెలిపించుకోవాలని మేము యుద్ధ ప్రాతిపదికంగా పనిచేస్తూనే ఉంటాము. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోచుకోవడం దాచుకోవడమేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా ధ్వజమెత్తారు. ఇసుక బకాసురులు రాత్రికి రాత్రే అనుమతులు లేకుండా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. సైకో జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్లో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పాదయాత్రలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే పూర్ టు రిచ్ నమ్మకం, భరోసాను కల్పించే విధంగా వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే వైసీపీ నేతలు వికృత చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి 4 సంవత్సరాలు దాటినా ప్రజలకు చేసిందేమీ లేదు అని విమర్శించారు. టీడీపీ హయాంలో 500 రూపాయలు వచ్చే కరెంటు ఛార్జీలు ఈ రోజున 1500 వరకు వస్తుందని, కూలి పనులు చేసుకునే వారు ఎలా కడతారని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం అనే పునాదులపై ఏర్పాటు చేసిన టీడీపీ పార్టీ ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్లడం జరుగుతుంది అని బోండా ఉమా తెలియజేశారు. 36వ డివిజను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరుడు చలమలశెట్టి సీను, ప్రధాన కార్యదర్శి బాబీ, అలాగే డివిజన్ ఇన్ఛార్జి ఇమ్మిడి రాము, మాజీ కార్పొరేటరు అన్నగారు ముప్పా వెంకటేశ్వరరావు, ఇక్కడ డివిజన్ సీనియర్ నాయకులు పేర్ల రవి గారు, ఇంకా డివిజన్ సుందరయ్య, బోను ప్రసాద్ వీళ్ళందరి ఆధ్వర్యంలో మరి ఓరోసి సెంటర్ దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించాం. ఎక్కడికి వెళ్ళినా వ్యాపారస్తులందరూ ఒకటే మాట్లాడుతూ ఉన్నారు, ఈ దరిద్రపు ప్రభుత్వం పోవాలి, మళ్ళా మాకు మేలు చేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రావాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మరి అందరూ కూడా జనసేన తెలుగుదేశం పొత్తుని స్వాగతిస్తున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ 2014-2019 చంద్రబాబు గారి పరిపాలనలో ఏ విధంగా పరిపాలించామో చూశారు. అలాంటి స్వర్ణయుగం లాంటి చంద్రబాబు గారి పరిపాలన రావాలని కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వెల్లంపల్లి సీను అనే ఒక అవినీతి పరుడు వచ్చాడు. అతను అక్కడ పశ్చిమ నియోజకవర్గంలో చందాల సీనుగా పేరు పెట్టినటువంటి ఇతను, చందాలు ఎత్తుకొని బతికే ఇతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మరి ఏదేదో లా అండ్ ఆర్డర్ని, అలాగే రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అలాగే రౌడీ షీటర్లు పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఇప్పటికీ పోలీస్ శాఖకి కంప్లైంట్ ఇచ్చాం, పోలీసులకి అందరికీ తెలియజేశాం. అతను పక్కన ఏ విధంగా మాట్లాడుతున్నాడు, అతను మాట్లాడే వీడియోలతో సహా మేము పోలీసు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కానీ పోలీసులు అదుపు చేయటం లేదు, అదుపు చేయటంలో విఫలమయ్యారు. ఎక్కడ పడితే అక్కడ నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. పశ్చిమ నియోజకవర్గంలో నేను వెల్లంపల్లి సీను సూటుగా అడుగుతా ఉన్నా, నువ్వు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నిన్ను నీ సీటు ఎందుకు తీసేశారు? రైట్ క్వశ్చన్, నువ్వు దానికి సమాధానం చెప్పు వెల్లంపల్లి. జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అల్లాడుతున్నారని, వారి సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా డిఏ ఇవ్వడం లేదు, జీపీఎస్పై రుణాలు తీసుకునే వెసులుబాటు లేకుండా చేశారు. మాకు రావాల్సిన బకాయిలు ఎంతనేది స్పష్టం చేయడం లేదు, గడువు అడుగుతున్నారే తప్ప ఏ ఒక్కటి పరిష్కరించడం లేదన్నారు. పీఆర్సీ బకాయిలు, హెల్త్ కార్డులకు కట్టే డబ్బును సైతం ప్రభుత్వం వాడేసిందని విద్యాసాగర్ మండిపడ్డారు. సిపిఎస్ రద్దు చేయకపోగా ఏపీ సీఎస్కు ఇచ్చిన ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామన్నారు. ఫిబ్రవరి 14న మధ్యాహ్నం భోజనం వేళ నిరసనలు, 20న ప్రదర్శనలు, ధర్నాలు, 24న అన్ని జిల్లాల్లో ముఖ్య నేతల పర్యటన, 27న చలో విజయవాడ నిర్వహిస్తామన్నారు. అందరి కలెక్టర్స్కి, సబ్ కలెక్టర్స్కి, మిగిలిన అధికార యంత్రాంగం అందరికీ మెమరాండాలు సమర్పించే కార్యక్రమం 14వ తారీఖు, 15, 16 తారీఖుల్లో
రాష్ట్రంలోని అన్ని తాలూకా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో, పాఠశాలల్లో అన్ని చోట్ల కూడా మధ్యాహ్న భోజన విరామ సమయ ప్రదర్శన జరుగుతుంది. తదుపరి అన్ని తాలూకా కేంద్రాల్లో ధర్నా ర్యాలీ కార్యక్రమం, అలాగే 20వ తారీఖున ఏదైతే జిల్లాలో అతి పెద్ద ఎత్తున ర్యాలీ ధర్నా కార్యక్రమాలు ఉన్నాయో అవి, అలాగే 24వ తారీఖు నుంచి జిల్లాల్లోని అన్ని జిల్లాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో రాష్ట్ర నాయకత్వ పర్యటన, అలాగే 27వ తారీఖున ఏదైతే చలో అసెంబ్లీకు, చలో విజయవాడకు పిలుపునిచ్చామో ఆ పిలుపు యథాతథంగా కొనసాగుతుందని చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్ అందరికీ తెలియజేస్తున్నాం. నిన్న మేము ఏదైతే నోటీస్ ఇచ్చామో నోటీస్ ఇచ్చిన 24 గంటలలోపు ప్రభుత్వం ఎప్పటిలాగే షరామామూలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాన్ని ఏర్పాటు చేయటం, ఆ సమావేశం కూడా ఎప్పటిలాగానే చాయ్ పే చర్చా సమావేశంలాగా ఒక 5 గంటల పాటు మా బాధలు మావి, ప్రభుత్వ బాధలు ప్రభుత్వానివి చెప్పుకునే పరిస్థితి తప్పితే పురోగతి కనిపించలేదు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు, జీఓఎం సమావేశాలు ఈ రాష్ట్రంలో గత 70 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగని విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం 2023లోనే 11 సమావేశాలు జరిపింది. సంవత్సరానికి ఒక సమావేశం, 2 సమావేశాలు జరిపిన సందర్భాలు మేము చూడలేదు. 11 సమావేశాలు జరిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 11 సమావేశాల్లో కూడా ఒక్క విషయంలో కూడా ఒక్క అడుగు ముందుకు పడనందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. వాగ్దేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులను, విద్యార్థులను అనుగ్రహిస్తున్నారు. అమ్మవారి అనుగ్రహం కోసం విద్యార్థులు భారీగా తరలివచ్చారు. శ్రీ శోభకృత నామ సంవత్సర మాఘ శుద్ధ శ్రీ పంచమి సందర్భంగా ప్రధాన ఆలయంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహామండపం 6వ అంతస్తులో అమ్మవారి ఉత్సవమూర్తి శ్రీ సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి రూపంలో ఉన్న అమ్మవారి మూల విరాట్ వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఉత్సవమూర్తి వద్ద గణపతి పూజ, సరస్వతి పూజ, వేద పండితులచే సరస్వతి మంత్ర హవనము శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నందు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చకులు, దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ విద్యార్థులకు ఒక కలము, శ్రీ అమ్మవారి ఫోటో, శ్రీ అమ్మవారి రక్షా కంకణం, కుంకుమ, లడ్డూ ప్రసాదం ఉచిత ప్రసాదంగా పంపిణీ చేయడం జరిగింది. శ్రీ అమ్మవారి దర్శనానికి వచ్చిన విద్యార్థులకు ఉచిత క్యూలైన్ల ద్వారా ముఖమండపం దర్శనం ఏర్పాటు చేశారు. శ్రీ పంచమి సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు తరలివచ్చి సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శనం చేస్తున్నారు. ఆ దేవాలయం పునరుద్ధరణ కార్యక్రమాలు 2015లో ప్రారంభమైనవి. అవి నేటితోటి కార్యక్రమాలన్నీ పూర్తయ్యి అత్యద్భుతంగా ఈ శివాలయాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి యోగం ఇదంతా. భక్తులందరూ మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకొని అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క విశేషమైనటువంటి యోగాన్ని, అలాగే మీ అందరికీ కూడా విశేషమైనటువంటి ఆశీర్వచనం కూడా లభిస్తుంది. 18వ తారీఖున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ ధ్వజస్తంభం, అలాగే ఆలయ శిఖర ప్రతిష్ట కూడా ప్రత్యేకంగా స్వర్ణ శిఖరంతో ఉంటుంది. కాబట్టి అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు, స్వామివారికి దర్శనం చేసుకొని అమ్మవారి శుభ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు శ్రీపంచమి సందర్భంగా అమ్మవారిని సరస్వతీదేవి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం చేయడం జరిగింది. అలాగే విద్యార్థులకి ప్రత్యేకంగా పూజ చేసినటువంటి సరస్వతీ హోమం యొక్క పెన్నులు అన్నీ కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు విజయం సాధించాలని విద్యార్థులు ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వస్తుంటారు. కాబట్టి అందరికీ కూడా ఈరోజు ఎంతో విశేషమైన రోజు. ఈ రోజు నుంచి మల్లేశ్వర స్వామి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యి 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని అయ్యవారి యొక్క శుభ ఆశీస్సులు పొందాలని కోరుతున్నాను. జై దుర్గా. విజయవాడ బెన్ సర్కిల్లో గల ఆకాష్ విద్యా సంస్థల ప్రాంగణంలో ప్రస్తుతం విడుదలైన జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలలో విజయవాడకు చెందిన 5 ఆకాష్ విద్యార్థులు 99% పైగా మార్కులు సాధించిన వారిని స్థానిక అకాడమిక్ విభాగం ఘనంగా సత్కరించింది.
మంగళవారం ఆకాష్ బెన్ సర్కిల్ కేంద్రంలో మేళ తాళాలతో అభ్యర్థులను అభినందించారు. సంస్థకు చెందిన రిషి శేఖర్ తెలుగు రాష్ట్రాల నుంచి 300కి 300 మార్కులు సాధించి 100% ఫలితంతో ఉన్నతంగా నిలిచాడని ఆకాష్ విద్యాసంస్థల రీజనల్ హెడ్స్ ప్రకటించారు. విజయవాడ సెంటర్ నుంచి నవీన్ చౌదరి 99.40, తన్మయి సత్యగణేష్ 98.71, కృష్ణ పూజిత 98.69, శశాంక్ మణికంఠ 98.24 ఫలితాలు సాధించి విజయవాడకు వన్నె తెచ్చారని, వారిని పూలమాల, దుశ్శాలువ, పుష్పగుచ్చాలు ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఆకాష్ బైజూస్ విజయవాడ హెడ్ జామి నారాయణమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ నరేష్, ఏరియా సేల్స్ హెడ్ రవి, ఏరియా ఆపరేషన్స్ హెడ్ అర్జున్, బ్రాంచ్ హెడ్ గోపి తదితరులు పాల్గొని ఉత్తమ ఫలితాలు సాధించిన అనేక మంది విద్యార్థులను సత్కరించారు. వచ్చిన మార్కులు ఒక్కసారి మీ అందరికీ తెలుపుతున్నాను. 300 out of 300 అండ్ గాట్ 100 percentile. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక విద్యార్థి వచ్చారు. అతని పేరు రిషి శేఖర్ శుక్లా. అగ్రస్థానంలో నిలిచారన్నమాట. తెలుగు రాష్ట్రాల నుంచి 300కి 300 మార్కులు సాధించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆకాష్ ఇన్స్టిట్యూషన్ నుండి 12 మంది విద్యార్థులు 99% పైగా సాధించారు. విజయవాడ నుంచి అదేవిధంగా గమనించినట్లయితే మోర్ దాన్ 30 members గాట్ ఎక్సలెంట్ పర్సంటైల్, అబోవ్ 90 percentile. అదేవిధంగా టోటల్ సౌత్ జోన్ కానీ గమనించినట్లయితే దగ్గరగా ఒక 70 మందికి పైగా 99% మార్క్స్ సాధించారు. ఇంకా రిజల్ట్స్ తీస్తూ ఉన్నారు. ఆకాష్లో ఉన్న గొప్పతనం ఏంటంటే స్టూడెంట్కి వచ్చేసేసి అన్ని విధాలుగా క్లాస్ రూమ్ టీచింగ్కి కాకుండా క్లాస్ రూమ్ టీచింగ్ తోటి స్టూడెంట్కి కావాల్సిన కంటెంట్ని కానివ్వండి, లేదా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రొసీజర్స్ కానివ్వండి, అన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. కంటెంట్ మొత్తాన్ని కూడా వీడియో లెక్చర్స్ ద్వారా రికార్డ్ చేయబడి పిల్లలకు అందించడం జరుగుతున్నది. ఇక్కడ అదొక్క విషయమే కాకుండా ఈ రిషి శేఖర్ శుక్లా యొక్క అసాధారణమైన ఫిట్తో పాటు విజయవాడ ఆకాష్ బైజు చెందిన విద్యార్థులు నవీన్ చౌదరి 99.4%, తన్మయ శ్రీ సత్య గణేష్ 98.71%, కృష్ణ పూజిత 98.69%, శశాంక్ మణికంఠ 98.24%. ఈ విధంగా చాలామంది విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఈ విద్యార్థులకి ఈరోజు ఇక్కడ సన్మానం జరిగింది మీ ముందే. సో విజయవాడకు వచ్చేసరికి మనకు ఆకాష్ ఇన్స్టిట్యూట్లో మనకు 3 బ్రాంచ్లు ఉన్నాయండి. కార్పొరేట్ బ్రాంచ్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ బెన్ సర్కిల్ బ్రాంచ్లో ఇక్కడ మనకు డే స్కాలర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. అలాగే మనకు బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఇంటిగ్రేటెడ్ మోడల్లో గురునానక్ కాలనీలో ఉంది. అలాగే గర్ల్స్కి మనకు ఈడుపుగల్లిలో ఇంటిగ్రేటెడ్ మోడల్లో ఉంది. ఇక్కడ మనకు కోచింగ్తో పాటు ఇంటర్మీడియట్తో పాటు హాస్టల్ అండ్ స్టడీ అవర్స్ అండ్ ఐట్యూటర్ ల్యాబ్ అన్ని ఫెసిలిటీస్ అనేవి చాలా మంచి ఫెసిలిటీస్ స్టూడెంట్స్కి మనం ఇవ్వగలుగుతున్నాము. సో రిజల్ట్స్ పరంగా మీరు ఇప్పుడు ఏడీ సార్ చెప్పింది విన్నారు. సో అద్భుతమైన రిజల్ట్స్ అనేది మనము ఇంజనీరింగ్లో ఆకాష్ ప్రూవ్ చేసుకున్నదని ఒక అద్భుతమైన రిజల్ట్ని ఈసారి ఆకాష్ సాధించింది. 100% సాధించింది. 300/300 మార్క్స్ మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళి సంబంధించిన విద్యార్థి రిషి శుక్లా ఈ రిజల్ట్ని సాధించాడు. సో ఆకాష్ ఇంజనీరింగ్లో అద్భుతమైన రిజల్ట్ అనేది అందరికీ ఇప్పుడు కనబడుతుంది. సో ఈ అవకాశాన్ని విజయవాడలో ఏదైతే మనకు ఇంటిగ్రేటెడ్ కానీ డే స్కాలర్ ఉన్న అవకాశాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఒకసారి మీరు అందరూ మా బ్రాంచ్కి వచ్చి చూసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. మా బ్రాంచ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8800013015. సో ఈ నంబర్కి మీరు కాంటాక్ట్ చేస్తే మీకు పూర్తి వివరాలు అనేది తెలుసుకోగలుగుతారు. అలాగే బెన్ సర్కిల్ విజయవాడ బ్రాంచ్కి వచ్చి కూడా పూర్తి వివరాలు తెలుసు. వచ్చే ఎన్నికల్లో మాదిగలకు అన్ని పార్టీలు ఎక్కువ సీట్లు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు టీఎం రమేష్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రెస్ క్లబ్లో నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు మాదిగలను చిన్నచూపు చూస్తున్నాయని, తమకు ప్రాధాన్యం ఇచ్చేవారికే అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించినా తమకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగ ఉపకులాలకు 18 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని కోరారు. కమిటీలతో కాలయాపన చేయకుండా ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు ఆర్ శ్రీనివాసులు, వారపోగు ఆనంద్ పాల్గొన్నారు. సామాజిక సాధికారత పేరుతో అభివృద్ధి, సంక్షేమం మరి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు మరి దశాబ్దాల కాలంగా చెప్తా ఉన్నారే తప్ప అభివృద్ధి చేయడంలో, మాదిగలను వెనుకబాటు చేయడంలో ప్రభుత్వాలు, ప్రతిపక్షాలు కూడా చిన్న చూపుగా చూస్తూ ఉన్నాయి. ఈరోజు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పీజీలు, పిహెచ్డీలు, డిగ్రీలు చదివిన మాదిగలు ఉపాధి కూలీలుగా, వలస కూలీలుగా మారి వెనుకబాటుతనానికి గురై కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. మాదిగలకు విద్య లేదు, వైద్యం లేదు, ఉద్యోగం లేదు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉన్నాయి. మరి రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో కూడా విఫలమవుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితులే లక్ష్యంగా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, భూకుంభకోణాలు పెట్టిరేగిపోయి నాట్యమాడుతూ ఉన్నాయి. వాటిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 29 ఉంటే, 4 పార్లమెంటు స్థానాలు ఉంటే, ఒకే సామాజిక వర్గానికి 21 అసెంబ్లీ సీట్లు, మరి 3 పార్లమెంటు సీట్లు కేటాయిస్తూ మాదిగలకు 8 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంటు సీటు కేటాయించి రాజకీయ అన్యాయం చేస్తూ ఉన్నారు. విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో నుంచి మంటలు అకస్మాత్తుగా వచ్చాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ బేగ్ స్పందించి తక్షణమే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పాటు 3 మహిళలను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. ఎస్ఐ తక్షణమే స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. యేసుక్రీస్తు కరుణ అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు పెజ్జోనిపేట ఆర్సీఎం చర్చ్ విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ తెలిపారు. క్రీస్తు మార్గంలో నడవటానికి అందరూ ముందుకు రావాలని ఆయన కోరారు. పెజ్జోనిపేటలోని మోక్షారోపణ ఆర్సీఎం చర్చి నందు బుధవారం నుంచి తపస్ కాలం ప్రారంభం సందర్భంగా ఫాదర్ జేమ్స్, ఫాదర్ చరణ్ సమక్షంలో పలువురు యువకులు మాల స్వీకరించారు. ఈ సందర్భంగా విచారణ గురువులు జేమ్స్ ఫాదర్ మాట్లాడుతూ నేటి నుంచి విభూది బుధవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామన్నారు. క్రీస్తు చూపిన మార్గంలో పయనించి అందరూ ఆయన ఆశీర్వచనం పొందాలని సూచించారు. మాల స్వీకరించిన ప్రతి ఒక్కరి కుటుంబంపై యేసుక్రీస్తు దీవెనలు ఉంటాయని చెప్పారు. విజయవాడ నగరంలోని పెజ్జోనిపేట గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఎంతో మంది యువతి యువకులు, పెద్దలు కూడా దీక్షాపరులుగా ఈరోజు విభూది బుధవారంగా వారి దీక్షను తీసుకుంటుండగా వారందరి కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదే విశ్వాసముతో ఈ తపస్కాలాన్ని అనుగ్రహ కాలంగా మార్చుకొని దేవుని యందు విశ్వాసంతో, నమ్మకంతో జీవించే శక్తిని వారికి దయచేయాలని, వారి కుటుంబాలను దండిగా ఆశ్రయించమని, వీరు ఎల్లప్పుడూ కూడా ఇదే విధంగా దేవుని అనుసరించి దేవుని యొక్క ప్రణాళికలో జీవించే భాగ్యాన్ని వీరికి దయచేయమని వీరందరి కోసం ప్రార్థిస్తూ పవిత్ర ఆత్మ శక్తిని వీరిపై, వీరి కుటుంబాలపై, మా యొక్క విచారణపై ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటూ వీరిని ఆశీర్వదిస్తూ వీరితో ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీరిని దీవిస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పెజ్జోనిపేట విచారణలో, విజయవాడ నగరంలో పెజ్జోనిపేట విచారణలో ఈరోజు తపస్సు కాలము ప్రారంభమైనది. ఈ విభూతి బుధవారంతో మేము ఈ క్రైస్తవులమైన మనతో, అదేవిధంగా క్రైస్తవులు ఇద్దరు కూడా ప్రభునందు విశ్వాస గల వారందరూ ప్రభునందు మేము కూడా ఈ 40 రోజుల్లో దీక్ష తీసుకుంటూ ప్రభునందు జీవిస్తామని మాట ఇచ్చి వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములు, కుటుంబములో ఐశ్వర్యము, కృప, దేవుని యందు అన్ని విధాలుగా మేలులు పొందాలని, ఆరోగ్యం పొందాలని, ఐక్యత కలగాలని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకున్నాం. వారి యొక్క విశ్వాసాన్ని దృఢీకరించి మేము తల్లిమరియమ్మతో సగా యేసు ప్రభువును వెంబడిస్తామని మాట ఇచ్చి మన ఈ విచారణలో ఈ పెజ్జోనిపేట గ్రామంలో ఉన్న ఈ రోమన్ కాథలిక్ చర్చ్ మోక్షారోపణ సహాయమాత తల్లి మరియమ్మ గారి యొక్క ఈ దేవాలయంలో మాట ఇచ్చి ప్రభుతో జీవించడానికి ఉపవాసములు,
ప్రార్థన దాన ధర్మములు చేస్తూ మా జీవితాన్ని ప్రభునందు మాట ఇచ్చి కృప కలిగి జీవించి భాగ్యాన్ని కలిగించమని ఈ గురువులతో సగా ఇక్కడ సమావేశమై ఉన్న ఈ పెజ్జోనిపేట విచారణకర్త అయిన ఫాదర్ జేమ్స్ చెరువత్తు, ఫాదర్ కొండు రాజు, ఫాదర్ గువ్వల్ల బాలరాజు, చిన్నబత్తూడి, ఫాదర్ శౌర్యులు, సంఘ పెద్దలు, సంఘస్థులు అందరూ కలిసి దేవుని యందు, అదేవిధంగా ఫాదర్ మాథ్యూ గారు ఈ పూజలో సంబంధించిన ప్రతి ఒక్కరిని పేరు పేరిట ఆ యువకులు చేసిన కార్యక్రమంలో వారి యొక్క ఈ సాంఖ్యములో అందరూ కలిసి దేవుని యందు జీవించి భాగ్యాన్ని కలిగించమని ప్రభుత్వం పాటు జీవించడానికి తోడ్పడమని మనవి చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. విశాఖ వేదికగా ఘనంగా ఆడుదాం ఆంధ్ర వేడుకలు ముగింపు. విజేతలకు ట్రోఫీలు అందజేసిన సీఎం. తమ ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్న జగన్మోహన్ రెడ్డి. వైభవంగా ఇంద్రకీలాద్రిపై వసంత పంచమి వేడుకలు. వాగ్దేవిగా దర్శనమిస్తున్న కనకదుర్గమ్మ. చదువుల తల్లి అనుగ్రహం కోసం విశేషంగా తరలివచ్చిన విద్యార్థులు, భక్తజనం. జగన్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అల్లాడుతున్నారు అన్న ఏపీ ఎన్జీఓ అసోసియేషన్. ఏళ్లు గడుస్తున్నా డిఏ ఇవ్వడం లేదు. జీపీఎఫ్ఐ రుణాలు తీసుకునే వెసులుబాటు లేదంటూ ధ్వజం. సిద్ధార్థ మహిళా కళాశాలలో ఓటర్లను చైతన్యపరచడం, ఎన్నికలలో భాగస్వామ్యం చేయడం కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు. రానున్న ఎన్నికలలో ఓటింగ్ శాతం పెంచడమే తమ లక్ష్యం అంటూ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.